పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గత 26వ తేదీ నుంచి నేటి వరకు శ్రీ కనకదుర్గ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో అతి వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో జనవనరులు శాఖ మంత్రి మరియు సూర్యకుమారి వారి దంపతుల చేత అంకురార్పణ ధ్వజ రోహణం ప్రారంభించడం జరిగింది. చిట్టి సాయి కుమార్ ఈశ్వరి దంపతులచే చిరంజీవి వీర వెంకట దుర్గ మల్లేశ్వర శ్రీ సాయి చిరంజీవి జశ్విత శ్రీ కార్తిక దుర్గ శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం అతి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు వచ్చిన ఆడపడుచులకు జాకెట్ ముక్కలు, కుంకుమ, బరిణాలు అదే విధంగా మరియు ప్రసాదము అందించారు. అమ్మవారి ఊంజల సేవ మరియు లక్ష దీపాలంకరణ అతి వైభవంగా జరిపించడం ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణమైన చైర్మన్ తుల రాంగలింగేశ్వర స్వామి దేవస్థాన ఈవో అల్లూరి సతీష్ కుమార్ రాంబాబు పర్యవేక్షణలో విజయవాడలో చూసే విధంగా కళ్యాణ మహోత్సవం అలాగే విజయవాడ తర్వాత పాలకొల్లులో జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు ఇస్సార్ ఆరు రోజున అమ్మవారి కళ్యాణం స్థానిక ఈ నిర్మల రామాయణ అనుగ్రహార్పణ కార్యక్రమంలో మొదలై 27 కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 2000 మంది భక్తులు ప్రసాద సౌకర్యాలు కాకుండా భారీ ఎత్తున అంగరంగ వైభవంగా చేయడం 28వ తారీఖు పట్టణంలో భారీ ఎత్తున గ్రామోత్సవం గ్రామోత్సవం జరిగింది. ఈరోజు లక్ష చామంతులు, లక్ష గాజులు పూజలు, ఈరోజు ప్రత్యేకించి స్వామివారికి ఏకాంత సేవ మధ్యలో గ్రహణం మూలంగా ఈరోజు ప్రత్యేకించి ఏకాంత సేవ ఈ కూడా వచ్చిన భక్తులందరూ కూడా భారీ ఎత్తున ప్రసాద వితరణ జరిగి భక్తులు స్వీట్ వివాహం అదేవిధంగా భారీ ఎత్తున అమ్మవారికి ఈవో సతీష్ కుమార్ గారు మా ట్రస్ట్ బోర్డు సహకారంలో ఆలయ అధ్యక్షుడు మన స్టాఫ్ మన రాంబాబు గారు అందరూ చక్కగా సహకరించారు. కూడా గత సంవత్సరంగా ఈ సంవత్సరం అన్ని సంఖ్యలో ఈ యొక్క అమ్మవారికి సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకించి పోలీస్ సిబ్బందికి కూడా వాళ్ళు ఎంతో బాగా సహకరించారు. ఈరోజు అమ్మవారి కళ్యాణం విజయవాడ తర్వాత అంత ప్రాశస్త్యం పొందిన దేవాలయం పాల్గొన్న కనకదుర్గమ్మ దేవాలయం. ఇక్కడ ఏమైనా అనుకుంటే జరిగి తీరుతుంది అంత నమ్మకం ఉంది. కాకపోతే కొన్ని చోట్ల ఎక్కడ ఏరియా వారీగా గుళ్ళు కట్టకూడదు, భక్తులు తాగి తప్పకుండా చూడాలి. కళ్యాణ విషయంలో ఎంతో దూరం సరే పంపించడానికి అమ్మవారికి వేయగలరు. చైర్మన్ గారు మాట్లాడారు. మనకి భక్తులకి దేవాలయ సమితిలో పూజలు జరిగినాయి. పూజలు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఈరోజు. అలాగే రూపాయల కార్యక్రమం జరిగింది. అమ్మవారికి వచ్చిన భక్తులకి రాజులు జరిగింది. ఇవన్నీ కూడా మన చైర్మన్ నేతృత్వంలో యువ గారి ఆధ్వర్యంలో జాతరలో జరిగింది. ఈవెన్ అచ్చినతో పాటు కెమెరామెన్ శ్రీనివాస్ 6 minutes.